విశ్వక్సేన్ కల్ట్ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలో సందీప్ కాకరాలతో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో హీరో కూడా విశ్వక్సేనే. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేశంలోనే తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాట విడుదల వేడుక నిర్వహించారు మేకర్స్. సాంగ్ విన్నర్ కదా, హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. దీంట్లో రవి బస్రు సార్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే కార్తిక్ గారి వాయిస్ ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళింది. ఈ సాంగ్ మీకు మెల్లగా ఎక్కేస్తుంది, మీకు ఇప్పుడు తెలుస్తలేదు అంతే, మెల్లగా ఎక్కేస్తుంది. అండ్ మనందరి లైఫ్లో క్రేజీ మ్యాడ్నెస్ ఉండే ఒక దోస్తీ ఉంటుంది. అలాంటి దోస్తీయే నాకు ఈ సినిమాలో సిద్ధు థామస్ అండ్ నిషా వీళ్ళ ఫ్రెండ్షిప్ని నాకు ఇచ్చింది కల్ట్ సినిమా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద కెప్టెన్ ఆఫ్ అవర్ షిప్ విశ్వక్ అన్నా, ఇట్స్ రియలీ గ్రేట్. సక్సెస్ మీట్ కాదు ఇది, అంటే చెప్పాలి కదా. లైక్ ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ ఫర్ దిస్ రోల్. సో మీకు విశ్వక్ గురించి he has a crazy lineup. He has a crazy lineup coming up. So చాలా మంది are excited to Inagran came in the too, right? Yes, it's going to be short blockbuster obviously because of Tarun Bhaskar, the OG is here and nostalgia is there. But I think you can guess it because it's in the syllabus. But cult is going to be out of syllabus, guys. Nobody would guess మీరు ఇట్లాంటి సినిమా తెలుగులో చూసుంటారు ఫర్ షూర్, బికాస్ ఐఎమ్ ఎ మూవీ బఫ్. ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్. తెలుగులో అయితే ఇట్లాంటి స్టోరీ లేదు. సో హీ డిడ్ అ రియలీ స్టైలిష్ ఫ్లిక్ విత్ సమ్ ఎమోషనల్ డెప్త్ టు ఇట్ అండ్ ఐ థింక్ యూ గైస్ గోనా లవ్ ఇట్. సో ప్లీజ్ లిసన్ టు దిస్ సాంగ్ వెన్ యూ గో ఆన్ ట్రిప్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆ ట్రిప్స్ అంటే గుర్తొచ్చింది, సో మెనీ యంగ్ స్టూడెంట్స్ ఆర్ హియర్. ఐమ్ షూర్ మీరు చాలా గ్రూప్ ట్రావెలింగ్ ప్లాన్ వేసుకొని ఉంటారు కదా. అండ్ ఐమ్ షూర్ ఇట్స్ జస్ట్ కల్ట్ సినిమా చాలా మంది అడుగుతున్నారు. ఐ హియర్ ఇట్ ఫ్రమ్ సో మెనీ జెన్జీ క్రౌడ్ అండ్ చాలా యంగ్ క్రౌడ్ అందరూ అడుగుతుంటారు, అన్న కల్ట్ దింపు అని చెప్పి. డెఫినెట్లీ కల్ట్ అనేది నేను చేసే అన్ని సినిమాల కంటే వెరీ వెరీ స్పెషల్ ఫిలిం, వెరీ వెరీ రిస్కీ ఫిలిం, వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఫిలిం, వెరీ వెరీ మెంటల్ ఫిలిం. సో ఇన్ని మెంటల్లు కలిసినప్పుడు ఇట్ టేక్స్ లిటిల్ టైం. అందుకనే నేను లాస్ట్లో కమింగ్ సూన్ అని రాయలేదు, వెయిట్ ఫర్ ఇట్ అని రాసిన. రూడ్గా అనుకోకండి, ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే రెగ్యులర్ మనం సినిమా చూసే ఫార్మాట్లో ఉండదు. ఐ హ్యావ్ టు హజల్ సో మెనీ బ్యాటిల్స్ ఆ సినిమా కోసం. ఎందుకంటే నేను కూడా ఐఎమ్ కమింగ్ ఇన్ ద ఇంటర్వెల్ అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మోర్ దెన్ 150 యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. సో డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ద ఫిలిం ఈస్ గోయింగ్ టు ల్యాండ్. సో అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, డెఫినెట్లీ ఈ సాంగ్ హార్ట్తో ఒక 6 months కష్టపడి ఐ వాంటెడ్ టు మేక్ ఎ యూనివర్సల్ ఫ్రెండ్షిప్ సాంగ్. ముస్తఫా అండ్ హ్యాపీ డేస్లో ఓ మై ఫ్రెండ్ తర్వాత వినడానికి మళ్ళీ ఒక పాస్ట్ 1 decade నుండి ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ లేదనిపించింది. అండ్ దిస్ సాంగ్ ఈజ్ గోయింగ్ టు స్టే ఈవెన్ ఆఫ్టర్ ద ఫిలిం. అట్లా ఉండిపోవాలి. దిస్ సాంగ్ షుడ్ బి బిగ్గర్ దెన్ సినిమా అనుకొని టు ఆల్ మై ఫ్రెండ్స్, టు ఆల్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ టు ఆల్ ద గుడ్ ఫ్రెండ్షిప్స్ ఇన్ ద వరల్డ్ అందరికీ డెడికేట్ చేద్దామని ఈ సాంగ్ తయారు చేసిన.